వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థియేటర్ల బంద్ అంశం రోజు రోజుకు రచ్చలేపుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం కోపం తగ్గలేదు. ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. జూన్ 12వ తేదీ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలవుతున్న సందర్భంగా కావాలనే థియేటర్ల బంద్కు కొంతమంది పిలుపునిచ్చారు అనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే థియేటర్ల బంద్ విషయం బయటకు వచ్చిన తర్వాత సంబంధించిన శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు మాట్లాడారు. వెంటనే థియేటర్ల బంద్కు సంబంధించి ఎవరెవరు ఈ కుట్రకు పాల్పడుతున్నారు, ఎవరు పవన్ కళ్యాణ్ గారి సినిమా అడ్డుకోవాలని చూస్తున్నారు అనే అంశంపై కూడా విచారణ చేపట్టాలని సంబంధించిన అధికారులకు మంత్రి గారు ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే మొదట్లో దగ్గుపాటి సురేష్ బాబు, అలాగే దిల్ రాజు, అల్లు అరవింద్ గారు, వీరు ముగ్గురు పవన్ కళ్యాణ్ గారి సినిమాను అడ్డుకోవాలని చూస్తున్నారు, సినిమా థియేటర్లన్నీ వీరి చేతుల్లోనే ఉన్నాయి అనే ప్రచారం జరిగింది. ఆ సమయంలో వీరి ముగ్గురిపై సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలా పోస్టులు పెట్టారు వారికి వ్యతిరేకంగా.